ప్రధాని పర్యటన నేపథ్యంలో అమరావతిలో భారీ సభకు హాజరవుతున్న నేపథ్యంలో కీలక ఆంక్షలైతే విధించారు. ఎందుకంటే ప్రధాని పర్యటన కాబట్టి అందులోకి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో జరిగిన వివాదాలు, అక్కడ నడిచిన ఉగ్రవాదుల దాడులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నేపథ్యంలో చాలా పగడ్బందీగానే ఏర్పాట్లు చేశారు. చాలా పగడ్బందీ భద్రత చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం నో ఫ్లై జోన్గా ప్రకటించేశారు. అంటే ఆ ప్రాంగణం అంతా కూడా వాస్తవానికి మామూలుగా ఇప్పుడు అంతా కూడా డ్రోన్ కెమెరాలతో షూట్ చేసి అక్కడ ఎంతమంది వచ్చారు, ఎంతమంది హాజరయ్యి ఇవన్నీ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రధాని ఈ పర్యటనలకు వస్తున్న నేపథ్యంలో ప్రధాని హాజరవుతున్న ఈ సభ చుట్టూ కూడా దాదాపు 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు కూడా డ్రోన్ ఎగరవేయడానికి ఎలాంటి అనుమతి లేదు అంటూ డ్రోన్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల ఇదే నిబంధనలు అమలవుతాయి. పహల్గాంలో ఉగ్రవాది దాడి నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడ ఆయనకి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్లు అమరావతి చేరుకుంటారు. ఇప్పటికే 4 హెలికాప్టర్లు విమానాశ్రయం చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన్ని వెళ్తారు అనేది ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా డ్రోన్ ఎగిరివేయడానికి వీల్లేదు. అలాగే మీటింగ్లో కూడా డ్రోన్ ఎగిరివేయడానికి వీల్లేదు, డ్రోన్ విజువల్స్ తీయడానికి వీల్లేదు. నో ఫ్లై జోన్ అనేది పూర్తిగా ప్రకటించేశారు.